ఒకసారి చూస్తే ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లు ఉన్నాయి. 245లో సుమారుగా అంటే సగంకి ఎక్కువే 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లు ఉన్నాయి. మెజార్టీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ సొంతంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 133 ఉన్నాయి. బట్ మెజార్టీ ఈ 245లో సగం 122.5 బట్ 123 అనుకోండి. 123 సీట్ల బలం కావాలంటే ఇంకా 20 సీట్లు కావాలి. సో 21కి టార్గెట్ పెట్టుకుంది. ఒక సీటు తగ్గిన 123 బలం వచ్చేలాగా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ఆల్రెడీ 133 ఉన్నప్పటికీ సొంతంగా ఒక్క బీజేపీకే 123 సీట్లకు దక్కించుకునేలాగా భాజపా పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. చూద్దాం. ఇక్కడ 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్రలో ఎన్డీఏకు 235 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 88కి 235.